మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్లపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్లు పదవీచ్యుతులయ్యారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 28 మంది ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం ప్రకటించారు. దీంతో కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 28 మంది కార్పొరేటర్లలో 20 మంది కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొని మేయర్, డిప్యూటీ మేయర్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్లు తమ పదవులు కోల్పోయారు. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ తనయుడు తోటకూర అజయ్ యాదవ్ ను తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దాదాపు ఒక 40 డేస్ నుంచి మేము క్యాంపులో ఉండడం జరిగింది. కలెక్టర్ గారు 6వ తారీఖు డేట్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల స్టే రావడం జరిగింది. ఆ స్టేని వెకేట్ చేయించి మళ్ళీ డేట్ తీసుకొని ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో 22 మంది కార్పొరేటర్లు వచ్చి మేయర్ మీద, అలానే బుచ్చిరెడ్డి సామల బుచ్చిరెడ్డి గారి మీద, అలానే డిప్యూటీ మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. దీనికి 22 మంది మద్దతు ఇచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనం బోడుప్పల్ అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ ఉండాలి. గతంలో 4 సంవత్సరాలు మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉండి ₹1 కూడా తీసుకొని రాలేదు కార్పొరేషన్కి. సో ఇప్పుడు ఏంటంటే మనం బోడుప్పల్ చాలా వెనుకలబడ్డది. దీన్ని కవర్ చేయాలంటే మనం అధికారంలో ఉండాలని చెప్పేసి ఈ స్పెషల్గా బోడుప్పల్ కార్పొరేషన్ డెవలప్ చేయడానికే ప్రతి ఒక్క కార్పొరేటర్ వచ్చారు ఇక్కడికి, మాకు మద్దతు ఇచ్చారు. 6 నెలలు ఉంది. 4 సంవత్సరాలు లేని డెవలప్మెంట్ ఈ 6 నెలల్లో కంపల్సరీ చేసి చూపిస్తాం. మాకు రేవంత్ రెడ్డి గారు అండదండలు మాకు ఉన్నాయి. మాకు సీఎం గారు ప్రత్యేక ఫండ్ తీసుకొని వచ్చి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ని మళ్ళీ నంబర్ 1 తీసుకొచ్చేలాగా కంపల్సరీగా మేము మా కార్పొరేటర్లు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని కంపల్సరీ బోడుప్పల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచాలని సుమారు 50 రోజుల నుంచి బీజాదిగూడ కార్పొరేటర్ అజయ్ నాయకత్వంలో బోడుప్పల్ కార్పొరేటర్లు ఎంతో కష్టపడి నరసింహారెడ్డి గారు, మరి వారి నాయకత్వంలో అజయ్ గారు, అన్నిటికంటే జంగయ్య గారి నాయకత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున 50 రోజులు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ, కోర్టుల ద్వారా ఏదో చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కోర్టులు కూడా మొట్టికాయ కొట్టిన తర్వాత ఈరోజు నో కాన్ఫరెన్స్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. అందులో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఇద్దరిని కూడా, మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని ఇద్దరిని కూడా తొలగించడం జరిగింది. మరి తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, ఈ అభివృద్ధి దిశకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మేయర్ని చేయాలని ఆలోచన మేరకు కార్యక్రమం రూపకల్పన చేసుకున్నాం. తప్పకుండా మరి ఈరోజు గవర్నమెంట్కు డిస్క్వాలిఫికేషన్ పంపిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన డేట్ ప్రకారం తప్పకుండా మరి ఇక్కడ అందరం కూర్చొని అజయ్ని మేయర్ చేస్తాం. డిప్యూటీ మేయర్లో కూడా కూర్చొని మాట్లాడి ఎవరినో ఒకరిని 2-3 ఆశ ఉన్నారు, ఎవరినో ఒకరు చేస్తాం. తప్పకుండా మరి ప్రజలు సహకరించాలి. మరి ప్రభుత్వంతో నిధులు తీసుకొచ్చి గత 4.5 సంవత్సరాలకు ఏమాత్రం
మంత్రివర్గం ఉన్నా మంత్రి ఉన్నా ఇక్కడ అభివృద్ధి జరగలేదు. తప్పకుండా అభివృద్ధి చేసే దిశలో మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని సహకరించిన ప్రజలకు మరి కార్పొరేటర్లకు వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్.